కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో సంక్షేమ పథకాల అమలు రాష్ట్ర అభివృద్ధిని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తోందని తిరుపతి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జేవి శ్రీనివాస్ తెలిపారు. తిరుపతి నగరంలోని 50వ డివిజన్ తిమ్మినాయుడుపాలెంలో నిర్వహించిన గడప గడప కార్యక్రమాన్ని టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్తో కలిసి జేబీ శ్రీనివాస్ ప్రారంభించారు. ముందుగా స్థానిక గ్రామదేవత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నాయకులు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఇప్పటికే అందిన ప్రభుత్వ ప్రయోజనాలపై లబ్ధిదారులకు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జేబీ శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు. డివిజన్లో నెలకొన్న సమస్యలను ప్రజల నుంచి నేరుగా తెలుసుకుంటున్నామని, శ్మశాన వాటిక సమస్య పరిష్కారానికి ఇప్పటికే అధికారులతో చర్చించామని చెప్పారు. చంద్రబాబు నాయకత్వం తెలుగుదేశం క్రాస్ అవుదమ్మా ఎవరైనా తీసుకునే మీరు అయిపోతే చెప్తే మేము పాంప్లెట్ అంటే అన్న దగ్గర అమ్మా ఊరు అదే అది ఏం మనుషులు బస్సు ఫ్రీ వచ్చింది. బస్సు ఫ్రీ తల్లి కొందరం వచ్చిందా దీపం పథకం సిలిండర్ 3 సిలిండర్లు వస్తున్నాయి. వచ్చినాక మనం రైట్ అట్లా ఓకే అయిపోయి చెప్పొద్దు. ఉండ్రా వీడియో తీండ్రా నీకు తెలుదా నీకా మరి అక్క ఇద్దరు ఫోటోగ్రాఫర్ ఫోన్ మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ 2 ఏళ్ల సుపరిపాలనలో సాధించిన మేము అమలు చేస్తున్న పథకాల గురించి, అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి ఈరోజు ఇక్కడికి 50వ డివిజన్ చేరుకోవడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మీకు ఈ అభివృద్ధిలో సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడుగుతా అంటే ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా వాళ్ళకి అంటే దీపం పథకం అయితే ఏంటి, పెన్షన్స్ అయితే ఏంటి, లేకపోతే అమ్మఒడి కానీ, ఉచిత బస్సు కానీ, అన్న క్యాంటీన్ల గురించి చాలా సంతోషంగా ప్రజలు స్పందన ఉంది. అలాగే ఇక్కడ లోకల్ సమస్యలు కొంచెం ఈ వార్డులో సమస్యల గురించి కూడా తెలుసుకొని రోడ్లు, సిమెంట్ రోడ్స్ గురించి, డ్రైన్స్ గురించి అన్ని అధికారులతో మాట్లాడి, ముఖ్యంగా శ్మశానం గురించి కూడా మాట్లాడి అన్ని త్వరితగతిన ఈ వార్డు సమస్యలన్నీ పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ గారు, అలాగే పార్లమెంటు అధ్యక్షురాలు పనబాకమ్మ గారు, మిగతా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు. అందరికీ ధన్యవాదాలు. ప్రజల స్పందన మీరే చూస్తున్నారు, మీడియా అంతా ఇక్కడ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళ ముఖంలో సంతోషం ఉంది. ప్రభుత్వం గురించి చాలా మంచిగా చెప్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. మేము చెప్పిన ప్రతి పథకం మాకు ఇస్తున్నారు అని చాలా సంతోషంగా చెప్తున్నారు. థ్యాంక్ యూ.